నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామ పరిధిలోని యశోధర టౌన్షిప్ వెంచర్ ముందు ఆందోళన చేశారు గ్రామస్తులు, రైతులు. వెంచర్ నిర్వాహకులు రాత్రికి రాత్రి పడమటి చెరువును బండరాలతో పూడ్చివేశారని ఆరోపించారు. వెంచర్ మొత్తం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అధికారులు పర్మిషన్ ఇచ్చారని ఫైర్ అయ్యారు. యశోధర టౌన్షిప్ నిర్మాణం పూర్తయితే చెరువు ఆయకట్టు కింద ఉన్న 200 ఎకరాలకు సాగునీరు అందకుండా పోతుందన్నారు గ్రామస్తులు, రైతులు. షిప్ వెంచర్ నిర్వాహకులపై చర్యలు తీసుకుని చెరువును కాపాడాలని, భూగర్భ జలాలు అంతరించిపోకుండా చూడాలన్నారు. ఈరోజు అక్రమంగా వెంచర్ వేసి ఇక్కడ చెరువు మొత్తం కుడిపి ప్లాట్లు చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఈ యొక్క వెంచర్ని ఆపడం జరిగింది. కానీ అప్పటికి తాత్కాలికంగా ఆపి ఈరోజు ఎవరులేని సమయం చూసి రైతులు ఎవరులేని సమయం చూసి నైట్కే ఇక్కడ వెంచర్ చేసి ప్లాట్లు చేసి ఇక్కడ వెంచర్ చేయడం జరుగుతుంది. ఈ వెంచర్ని వెంటనే అది ఆపాలని చెప్పి మా చెరుగట్టు గ్రామ ప్రజల తరఫు నుంచి మేము కోరుతున్నాం. ఈ విషయాన్ని కూడా ఎంఆర్ఓ గారికి కూడా ఐబీఏఈ గారికి కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెంటనే మీడియా ద్వారా కూడా మేము చెరుగట్టు గ్రామం నుంచి రైతుల ద్వారా కూడా మేము కలెక్టర్ గారికి కోరుకునేది ఎక్కడంటే వెంబడే ఈ వెంచర్ని ఆపాలనేవి మా యొక్క విజ్ఞప్తి. కుంట కింద 200 ఎకరాలు రైతులు భూమి ఉన్నది. దీని కింద రైతులు చాలా మంది ఇబ్బంది పడవలసింది. గతంలో కూడా దీన్ని ఆపడం జరిగింది. దీని కింద పుడికెలు తీసి దీని అభివృద్ధి కొరకు చాలా గతంలో ప్రభుత్వం కూడా చేసి జరిగింది. ఇది ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకుపోయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దీనికి ఎందుకు పర్మిషన్ ఇచ్చారో తెలవాలి. ఎమ్మటే ఈ పనులు ఆపాలని కోరుకుంటున్నాం.